దేవుని నామాన్ని మహింకల్ని గాక మరక్షరాలు కలుసుకునే వాక్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ, మనం కానీ బైబిల్ గ్రంథాన్ని డీప్గా మనం అనాలిసిస్ చేసినట్లయితే, లేకపోతే జస్ట్ మనం బైబిల్ని అర్థమైనట్టు చదివినట్లయితే మనకు బైబిల్ గ్రంథంలో ఒక మాట కనిపిస్తుంది. అదేమిటంటే, ఒక దినం వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే, దేవుని వాక్యం నుండి సత్యాన్ని అబద్ధంతో కప్పిపుచ్చుతారు అన్న మాట మనకు కనిపిస్తుంది. హల్లెలూయా. ఈ దినమందు మతోన్మాదులందరూ చేస్తున్న పని ఏంటండి? బైబిల్ గ్రంథంలో అనేకమైన అమూల్యమైన మాటలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మనుషులను మార్చే గొప్ప గొప్ప మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ దినమందున్న మతోన్మాదులు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యంలో బూతులు ఉన్నాయంటూ, దేవుని వాక్యంలో చదవలేనివి ఉన్నాయంటూ అనేకమైన హేట్ని స్ప్రెడ్ చేస్తున్నారు. దానివల్ల నిజం తెలియని అమాయకులైన వారు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే క్రైస్తవుల్ని ద్వేషించడం, బైబిల్ని తప్పుపట్టడం. అసలు బైబిల్ని చదవని వ్యక్తి కూడా బైబిల్ని అలాంటి బైబిల్, ఇలాంటి బైబిల్, నల్లట పుస్తకం అంటూ అనేకమైన రకాలైన మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది కొత్తదేమీ కాదు, కానీ దేవుని గ్రంథంలో ఆల్రెడీ రాయబడిన మాట నెరవేర్పు. కాబట్టి దేవుని మహింపరుద్దాం, మనం సువార్త ప్రకటించడానికి ప్రయాసపడదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.